పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత నెలకొంది. నేడు చెలో ఆకివీడుకు హిందూ క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ఆకివీడుకు వెళ్లే దారులు మూసివేశారు. 400 మంది పోలీసులు మోహరించారు. ఆకివీడు వెళ్లటానికి ఎవరికీ అనుమతి లేదని, ఎవరైనా కాదని వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి ఏం చేసామంటే ఫర్దర్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలా మంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, కొన్ని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని హిందుత్వ సంఘాలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ర్యాలీగా వస్తామని కొంతమంది, పాదయాత్ర చేస్తామని కొంతమంది, ఇలాగ రకరకాలుగా అందరూ ఆకివీడికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ మనం అడ్డుకున్నాం. మనకు భీమవరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఒక గుడి దగ్గర ఒక చిన్న సమస్య ఉత్పన్నం కావడం, సో దాని గురించి ఏం చేసామంటే ఫర్దర్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకునే క్రమంలో 144 సెక్షన్ మొత్తం మండలానికి విధించడం జరిగింది. అట్ ది సేమ్ టైం 145 సెక్షన్ ప్రకారంగా ఏదైతే సమస్యాత్మకంగా తయారైందో ఆ ప్రదేశాన్ని మనం బార్బిక్ వైర్ తోటి మొత్తం చుట్టూరా బ్యారికేడింగ్ వేసి అక్కడికి ఎవరు వెళ్లకుండా ఊర్లో మనం పికెట్స్ వేయడం జరిగింది. సో దీని గురించి ఇప్పటి వరకు చాలా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత నెలకొంది. నేడు చెలో ఆకివీడుకు హిందూ క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. ఆకివీడుకు వెళ్లే దారులు మూసివేశారు. 400 మంది పోలీసులు మోహరించారు. ఆకివీడు వెళ్లటానికి ఎవరికీ అనుమతి లేదని, ఎవరైనా కాదని వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో హిందూ క్రైస్తవ సంఘాల నిరసనకు గల కారణాలేంటి? అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్, ఆకివీడులో పెద్దపేట రామాలయ వివాదం అయితే కొనసాగుతున్న కారణంగా ఆకివీడు మండలం ఆకివీడు మండలం వ్యాప్తంగా ప్రస్తుతం 144 సెక్షన్ అయితే విధించారు. అంటే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నదని భీమవరం డిఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు అయితే స్పష్టం చేశారు. ఆకివీడు పెద్దపేట రామాలయం వద్దకు హిందూ సంఘాలు చలో ఆకివీడు ఇచ్చిన పిలుపు మేరకు ఏ విధమైన అనుమతులు లేవంటూ డిఎస్పీ అయితే స్పష్టత ఇచ్చారు. కాకపోతే ఈ సందర్భంగా ఈ రోజు సుమారు 400 మంది పోలీసులతో ఆకివీడు వచ్చే దారులన్నింటినీ కూడా, అంటే ఇప్పుడు ఆకివీడుకు సంబంధించి ఉప్పుడేరు ఉంటే ఉప్పుడేరు కూడా నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటిలో కూడా మొత్తం తనిఖీలన్నీ ఏర్పరిచారు. అంటే గుంపులుగా ఎవరు వచ్చినా సరే అటు ఊరు ఎంట్రన్స్ లోనే మొత్తం ఆపడం అనేది జరుగుతుంది. లోనకి ఎవరిని కూడా ప్రవేశించుకోకుండా ఇటు ఆ భీమవరం నుంచి ఆకివీడు వచ్చే దారులు, అలాగే సిద్ధాపురం నుంచి వచ్చే దారులు కూడా అన్నింటిలో కూడా పోలీసులు అయితే 400 మంది కలగాల 400 మంది పోలీసులతో అయితే బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. అలాగే ఇటీవల జరిగిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగానే ఆంక్షలు అయితే విధించినట్లు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పట్టణంలో ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించిన ప్రదర్శనలు చేసినా సరే ర్యాలీని నిర్వహించడానికి వీలు లేదని, 5 కంటే ఎక్కువ మంది ఉంటే కనుక వాళ్ళపై కంపల్సరీ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గొడవలు గట్ట లేకోకుండా ప్రశాంతంగా మొత్తం జరగాలని చెప్పి డిఎస్పీ అయితే, అంటే అటు రాజకీయంగా కానీ ఇటు మతాల గురించి కానీ ఎవరు కూడా విమర్శించినా సరే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడం జరిగింది. సతీష్, ఇప్పుడు చెలో ఆకివీడుకు పిలుపునివ్వడం వెనుక హిందూ క్రైస్తవ సంఘాల ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే ఇక్కడ ముందు ప్రధాన డిమాండ్ అని కాదు, అక్కడ రామాలయం కట్టకూడదని చెప్పి కొంతమంది అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే అలాగే
అది స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడ ఇళ్ల మీద కూడా బాగానే స్పందించడం జరిగింది. గతంలో అంటే రోడ్డు పక్కల ఉన్న ఇల్లులు అంటే ఆ అసలు మెనూలో ఉన్న స్థలాల్లో ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరినీ కూడా మొత్తం క్లియర్ గాను అంటే రోడ్లు ఎక్షన్స్ లో మొత్తం అంతా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని అక్కడ ఉన్న కొన్ని పర్మిషన్ లేని చర్చిలు కూడా అంటే 113 చర్చిలు కూడా పర్మిషన్ లేకోకుండా అంటే క్రిస్టియన్స్ కు సంబంధించి అందులో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన చర్చలన్నింటిలో కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా కుల మతాల్లో అంతా ఒకటి విధంగా కనపడుతుందని చెప్పి అక్కడ డిఎస్పీ అది ఇది వ్యవహారం పెద్దలు కాకోకుండా చేయడం జరిగింది. ఏదైతే రామాలయం ఉందో ఆ రామాలయానికి సంబంధించి మొత్తం ఇక్కడ రామాలయం కట్టే తీరుతామని చెప్పి ఇక్కడ రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. అలాగే రామాలయానికి సంబంధించి కూడా మొన్న ఒక జీవో పాస్ చేశారు. అంటే అకౌంట్ అన్ని పెట్టి చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా రామాలయానికి లక్షల్లో నిధులు కూడా వస్తున్నాయి. అలాగే 800 సంవత్సరాలు స్థిరపడే చరిత్ర నిలబడేలాగా రామాలయం నిలబెడతామని చెప్పి అన్నారు. అంటే రామాలయం ఈ మధ్యకాలంలో ఉన్నది కాదు, అది గత 100 సంవత్సరాల నుంచి పైగానే అక్కడ రామాలయం ఉంది. ఆ రామాలయం కూడా కరెంట్ బిల్లు కూడా ఉన్నది. మొత్తం ఇక్కడ అయితే అన్ని విధాలుగా రైట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. సంపత్.